అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు ఇప్పుడు అదేంటే ఏపీపీఎస్సీని డిఎస్సిని కదా చాలా ఏపీపీఎస్సీ. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ప్రెస్ మీట్లో ఈ ప్రభుత్వం డిఎస్సి నిర్వహణలో కొన్ని అవకతవకలు జరిగాయి ఆ విషయం చెప్తా మన ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి డిఎస్సి అన్నాడు. అంటే మళ్ళీ తర్వాత ఆయన గుర్తుకొచ్చింది మనం డిఎస్సి ఎగ్జామ్ పెట్టలేదు కదా అని. మళ్ళీ తర్వాత ఏపీపీఎస్సీని తీసుకొచ్చారు, మళ్ళీ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసింది అంటున్నాడు. అంటే ఆయన ఏంటంటే ఫస్ట్ ఆయన డిఎస్సి పెట్టలేదనే విషయం మర్చిపోయాడు. ఇంకో మాట ఏమంటున్నాడంటే ఏపీపీఎస్సీ డిఎస్సి రెండో ఒకటే కదా అన్న. ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి. ఇదేంటంటే వచ్చేసరికి కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది వచ్చేసరికి ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ దాని పరిధిలో ఉన్నటువంటి మిగతా గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 వీటికి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది అనమాట. అదే మనకి నేషనల్ స్థాయిలో వచ్చేసరికి యూపీఎస్సీ అని ఉంటుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది వచ్చేసరికి మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఇంకా ఇవే కాకుండా మనకి పారామిలిటరీకి సంబంధించిన వాటి గ్రూప్ 1 వాటిలో కూడా గ్రూప్ 1 ఉంటాయి, గ్రూప్ 1 ఎగ్జామ్స్. అట్లా కాకుండా యూపీఎస్సీ నోటిఫై చేసిన కొన్ని ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది అనమాట. ఇది నేషనల్ లెవెల్లో. అంటే ఏంటంటే ఇవి ఏంటంటే వాటి అధికారాల కింద వాటి పరిధిలో ఉన్న ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. అయితే ఒక్కోసారి యూపీఎస్సీ అనేది ఒకళ్ళ స్టేట్ కానీ అభ్యర్థించి ఏపీపీఎస్సీ కండక్ట్ చేయాల్సిన ఎగ్జామ్స్ కూడా ఒకవేళ యూపీఎస్సీని కండక్ట్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం కానీ లిఖితపూర్వకంగా కానీ ఒక జీవో కానీ జారీ చేసి అడిగితే అప్పుడు కూడా యూపీఎస్సీ అనేది ఆ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది అనమాట, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు. ఇవేంటంటే మౌలిక అంశాలు. మనం ఇప్పుడు ఏదన్నా ఒక విషయం మాట్లాడేటప్పుడు మీరు బాధ్యత స్థానంలో ఉన్నారు, మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ కొన్ని మెయిన్ చిన్న డిఫరెన్స్లు తెలుసుకోవాలి రాజకీయ నాయకుడిగా. ఇప్పుడు మేము వీడియో చేసేటప్పుడే కొన్ని విషయాలు మాకు తెలియని ఒక క్లారిటీ కోసం కన్ఫర్మేషన్ కూడా కొన్ని చూసుకొని వస్తాం. అలాగే డిఎస్సి అంటే మీకు వచ్చేసరికి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఇది వచ్చేసరికి మనకి ఒక డిస్ట్రిక్ట్ని ప్రాతిపదికగా తీసుకొని టీచర్స్కి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దానికి టెట్ కూడా వీళ్ళే కండక్ట్ చేస్తారు. టెట్ కండక్ట్ చేసి అర్హులకి వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు డిఎస్సికి అప్లై చేసుకుని టీచర్కి నియామకాలను చేపడుతుంది అనమాట. డిఎస్సి అనేది వేరే రకమైన ఏ విధమైనటువంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేయదు. ఇది ఓన్లీ టీచర్ రిక్రూట్మెంట్ కోసమే ఉద్దేశించబడిన సంస్థ అనమాట ఇది. కాబట్టి ఈ రెండు ఒకటి కాదు జగన్మోహన్ రెడ్డి గారు, రెండు వేరు.